ఫార్చునర్ కార్లో తీసుకొని వచ్చారు. పోయేటప్పుడు కాలినట్టు నడుచుకుంటూ పోయారు. నన్ను ఎవడు పట్టించుకోలేదు. ఎందుకు పోతున్నాడు అయ్యగారు కూడా అని ఎవరికి అర్థం కాలేదు ప్రజలకి. నేనేదో అమ్మగారికి నా వ్యక్తిగత విషయాన్ని చెప్పి బాధపడి అర్జెంటుగా వాళ్ళు ఏదో అనుకున్నారు, మరి నాకు అర్థం కాలేదు. ప్రజలు కూడా మౌనంగా కూర్చొని ఉన్నారు. నా దగ్గర లాడ్జికి సంబంధించిన హోటల్కి సంబంధించినటువంటి అది ఒకటి కార్డు ఒకటి ఉంది. ఆ కార్డు మీద అడ్రస్ ఉంది. నాకు ఆ కన్నడ భాషలో చెన్నగిదిరా అనే ఒక మాట తప్ప ఇంకే మాట రాదు. ఎందుకు ఆ మాట నేర్చుకున్నానంటే, ఎక్కడన్నా నిలవబడినప్పుడు ప్రజలందరిని అడ్రస్ చేయడానికి చెన్నగిదిరా అంటే అమ్మ అయ్యగారికి మా భాష కూడా వచ్చని వాళ్ళు సంతోషపడతారని చెన్నగిదిరా అంటే బాగున్నారా అని ఆ ఒక్క మొక్క నేర్చుకొని ఆడికి పోయి ఇంక అదే మాట్లాడుతుండే, చెన్నగిదిరా చెన్నగిది. ఇక భాష రాకపోయేసరికి వాళ్ళకి వీళ్ళకి కార్డు చూపించుకుంటా, అయ్యా ఇక్కడికి పోవాలయ్యా, ఇదయ్యా యాడయ్యా అని నోటికి మాటలు వచ్చినా ఇక మోగోడ్లాగా యాక్షన్ చేసి వాళ్ళని అడిగి నా తిప్పలు నేను పడితే వాళ్ళేమో కార్డుకి వెళ్ళి నాకెళ్ళి చూస్తున్నారు. ఈ కార్డు ఈ హోటల్కి పోవాల్సినట్టు చాలా అఫీషియల్గా ఉండాలి, వాటికి తగ్గ కారు ఉండాలి, నువ్వేంది కాలి నడకను పోతా, ఈ కార్డు నీకు దొరికింది అన్నట్టు చూస్తుండ్రు వాళ్ళు. ఎట్నో అటు చేసి ఇటు చేసి ఆ హోటల్ అడ్రస్ చూపిస్తే నా లగేజ్ అంతా చదువుకొని ఆ నుంచి తిప్పలు పడి హోటల్కి వచ్చా, ఎయిర్పోర్ట్కి వచ్చా. విషయం ఏంటంటే, వచ్చేటప్పుడు ఫ్లైట్ టికెట్ అయింది, పోయేటప్పుడు ఫ్లైట్ టికెట్ కావాలా. పాస్ట్ గారు అంటే ఏం పర్వాలేదు దగ్గర అప్పటికప్పుడు ఏం చేసుకొని పోవచ్చు, మీకంటే ఎక్కువ ఉంది రండి అన్నాడు. నేనేం విశ్వాసంతో ₹1 కూడా నాకు రాబడే కానీ పోబడే లేదని నేను కూడా బాగా విస్తారమైన విశ్వాసంతో ₹1 కూడా తీసుకోకుండా నేను వచ్చింది. జేబులో చిలికవ్వలేదు. ఆ ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడి నేను ఒక ప్రార్థన చేసిన, ప్రభా నేను నీ పని యథార్థం చేయడానికి పూనుకున్నా, ఎవరెట్టుంటే నాకేముందిలే అన్న భావన అయితే నా గుండెలో లేదయ్యా. అందరూ ఖచ్చితంగా సరిచేయబడాలా, దానికోసం నేను కష్టపడతాను. నా మనసు నీకు తెలుసు తండ్రి, దయించి కనికరించి కృప చూపించి కార్యం చేయను ఆయన. ఒక మాట మాత్రం నీకు చెబుతున్నా, నేను దొంగ రైలు ఎక్కి మళ్ళీ నేను మాచలు పోను. దొంగ రైలు ప్రయాణాలు నేను చేయను. నన్ను ఎట్టయితే నువ్వు ఫ్లైట్లో తీసుకొని వచ్చినావు అట్టనే నువ్వు ఫ్లైట్లో మాచల్లో తీసుకొని పోతేనే మాచల్లో సేవ చేస్తా, లేకపోతే నువ్వు ఏడ సేవ చేస్తావు అని నన్ను అడిగితే నేను బెంగళూరు ఎయిర్పోర్ట్ దగ్గర సేవ చేస్తానని చెప్తాను. నువ్వు పంపిస్తావా పంపించు, లేకపోతే ఏడు ఉంచుతావా ఉంచుకో, నీ ఇష్టం ఏమైనా చేసుకోమని చెప్పి కూర్చొని ప్రార్థన చేసుకో. కొద్దిసేపటికి ఒక తమ్ముడు వచ్చాడు ఎయిర్పోర్ట్లో నుంచి. ఆ తమ్ముడు నన్ను చూశాడు. ఆ తమ్ముడిని చూశాను. అన్నీ ప్రైజ్లేడనియా అన్నాడు. బాబో ఏందబ్బా ఎవడరా వీడు అనుకున్నాను. నాకేం తెలియదు, గుర్తు రావట్లేదు. నన్ను అందరు గుర్తుపడతాను, నేను అందరు నేడ గుర్తు పెట్టుకుంటా. ప్రైజ్లేడు తమ్ముడు అన్నా. అన్నీ బాగున్నారనియా అన్నాడు. నేను నా బాగా వాడికి ఏం తెలిసి